టెస్లా అధినేత ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్టైలే వేరు. ఆయన ఏది చేసినా సంచలనంగా ఉంటుంది. అదే తీరుతో ఇప్పుడు హెడ్లైన్స్ లో నిలుస్తున్నారు ఎలాన్ మస్క్. ముఖ్యంగా భారత ప్రధాని మోడీ మొన్నటి అమెరికా పర్యటనలో మస్క్ తన ఫ్యామిలీతో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎలాన్ మస్క్ పిల్లలతో ప్రధాని మోడీ ముచ్చటించడం, అక్కడే నేల మీద మస్క్ పిల్లలు కూర్చుని ఆడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు ఓవల్ ఆఫీస్ లో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ సందర్భంగా కూడా మస్క్ పిల్లలు కనిపించారు. ఆ సందర్భంలో మస్క్ కుమారుడేకంగా ఆయన భుజాలపై ఎక్కి కూర్చున్నాడు. మొత్తంగా చూసుకుంటే విదేశీ నేతలతో సమావేశాల దగ్గర నుంచి స్పేస్ ఎక్స్ లాంచ్ కంట్రోల్ రూమ్ వరకు కూడా మస్క్ పిల్లలను తీసుకువెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది పిల్లలు చూడలేని ప్రదేశాలకు సైతం తన పిల్లలను తీసుకువెళ్తున్నారు ఆయన. అమెరికాలో డోజ్ విభాగానికి మస్క్ అధినేతగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి యుఎస్ రాజధాని వాషింగ్టన్ లో ఏ కార్యక్రమం జరిగినా మస్క్ ఫ్యామిలీ ప్రత్యక్షమవుతోంది. ఇదే ఇప్పుడు మస్క్ కు సంబంధించి హెడ్లైన్స్ లో మెయిన్ టాపిక్ అవుతోంది. అయితే ఇదేది కొత్త కాదు. వాషింగ్టన్ కు రాకముందు కూడా మస్క్ తన పిల్లలతో తరచూ కనిపించేవారంటున్నారు. తుర్కీ అధ్యక్షునితో సమావేశంలోనూ 2021లో టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా మస్క్ ఎంపికైనప్పుడు జరిగిన అవార్డుల కార్యక్రమంలోనూ వారు పాల్గొన్నారు. మరోవైపు పిల్లలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో ఎలాన్ మస్క్ పాల్గొనడం మీద ఏదైనా వ్యూహరచన ఉంది అనుకోవచ్చా అంటే చాలా మంది నిపుణులు అవునని చెప్తున్నారు. ఇలా పిల్లలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలు తమను మానవతా దృక్పథంతో చూసేలా చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశమని అంటున్నారు. మరోవైపు దీనిపైన భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్కూలుకు వెళ్లే వయసు కూడా లేని పిల్లలను ఓవల్ ఆఫీస్ కు తీసుకురావడం సరికాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 10 ఏళ్ల కిందట ఎలక్ట్రిక్ వాహనం టెస్లా లాంచింగ్ సమయంలో మస్క్ పిల్లలు ఆయనతో కనిపించడం సహజమే అనిపించేది. కానీ ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో పిల్లలు కనిపిస్తూ ఉండడంతో దీని వెనుక ఏదో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.